नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। पेरापल्ली जिले के कोठापल्ली में जमीन विवाद के कारण सेवानिवृत्त रेलवे कर्मचारी राधेश्याम की उसके गरीबी और साथ में पास के रिश्तेदारों द्वारा की गई हत्या के मामले को पुलिस ने सुलझा लिया। एक मीडिया कॉन्फ्रेंस में पेरापल्ली एसीपी गाजी कृष्णा ने हत्या का खुलासा किया। पेरापल्ली मंडल के कोठापल्ली गांव के सेवानिवृत्त रेलवे कर्मचारी कलावेना राजेश का पिछले कुछ समय से अपने करीबी रिश्तेदार कलावेना, लक्ष्मैया, राजिया और मल्लैया के साथ भूमि विवाद चल रहा था। पंचायतों में मामला नहीं सुलझने के बाद मामला अदालत में चला गया। अनेक सज्जनों की उपस्थिति, चचेरे भाई लक्ष्मैया और राजिया मल्लैया, जो बड़े हो गए थे, ने राजेश को मारने की योजना बनाई। 2 दिन पहले खेत गए राजेश्याम को तय योजना के तहत धारदार हथियार और लाठी डंडों से कई बार पीटा, जिससे राजेश्याम की मौके पर ही मौत हो गई। पुलिस ने वृत्तिनी के बेटे साई कृष्णा की शिकायत पर मामला दर्ज किया और घटनास्थल पर पहुंचकर सारी जानकारियां जुटाई। हत्या में इस्तेमाल किए गए हथियारों को जब्त कर लिया गया है और राजेश की हत्या करने वाले लक्ष्मैया को गिरफ्तार कर लिया और रिमांड पर भेज दिया गया है। కరెంటు ఆయన వస్తాడు, అవి రెండు చూపించేస్తా అని చెప్పి వచ్చిండు. ఇది ఎప్పటి నుండి నడుతుందమ్మా ఈ భూమి? ఈ భూములో 5-6 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళకి నడవదు. 5-6 ఏళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి. కేసులు ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హత్య గురించి మీ అందరికీ తెలుసు. ఇది ప్యూర్లీ భూ తగాదా మరియు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి విషయం సంబంధించి, భూమికి సంబంధించినటువంటి విషయంలో ఈ కలవేల లక్ష్మయ్య, అతనికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ మల్లయ్య, రాజా అనే అతను ఎవరైతే చనిపోయాడో కలవేల రాయేశం, ఈ కలవేల రాయేశము, ఈ లక్ష్మయ్య అనే వీళ్ళు సొంత అన్నదమ్ముల పిల్లలు, అంటే పాలుళ్ళు. ఈ 15 సంవత్సరాలు, గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో 2 ఎకరాల 32 గుంటల భూమికి సంబంధించి తగాదా ఉంది. అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది. కానీ ఒక 10 గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయేశం, ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితున్నాడో, నిందితుడి తమ్ముళ్ళు మల్లయ్య, రాజా, వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ 10 గుంటల గురించి ఉంది. ఈ కోర్టులో కూడా పోయినారు, పంచాయతీలు పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ కూడా చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అవుతలేదు. అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్కనే ఉంటాయి ఊర్లో, కొత్తపల్లిలో. అక్కడ కూడా ఈ ఇంటి జాగా దగ్గర కూడా సరిహద్దు పంచాయతీ గోడ ఇక్కడ దాకా పెట్టినామంటే, ఇక్కడ దాకా మాదంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది. మనకి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి వీళ్ళకి సంబంధించి మనకి ఏం కంప్లైంట్ రాలేదు. మన దగ్గర ఏం పిటిషన్ కూడా పెండింగ్ ఏం రాలేదు. అయితే కోర్టులో మాత్రం వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ నడుస్తుంది, దాని మీద కేసు కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో ఈ లక్ష్మయ్య అతను ఎవరైతున్నాడో, ఇతను ఈ చంపిన నేరస్తుడు ఎవరైతున్నాడో లక్ష్మయ్య, ఇతను సింగరేణి ఎంప్లాయీ, రిటైర్డ్. ప్రస్తుతం మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలనీలో తీగల్పాడు, మీకు ఐడియా ఉండొచ్చు, అక్కడ ఇతను ఉంటున్నాడు. ఇతనికి ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఎవరైతున్నారో రాజయ్య, మల్లయ్య, వీళ్ళు కొత్తపల్లి విలేజ్లో ఉండి వ్యవసాయం చేసుకుంటారు. మొన్న ఈ జరిగిన రోజు ఎప్పుడైతే ఉందో ఆ రోజు వాళ్ళ తల్లికి బాగాలేదని చెప్పి వాళ్ళ బ్రదర్స్ చెప్తే వచ్చి మందులు తీసుకొని వస్తాడు. మందులు తీసుకొని వచ్చి చూసిపోదనే క్రమంలో ఈ రాయేశం ఎవరైతే ఉన్నాడో, ఇతను భూమికి సంబంధించి సర్వే చేసుకుంటాడు. ఆయన భూమి కాడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, సర్వే ఇట్లా ఎవరు రాలేదు అని తెలడంతో వీళ్ళు ముగ్గురు కలిసి బైక్ తీసుకొని ఏదైతే ఉందో కొత్తపల్లి నుంచి, మీకు ఐడియా ఉంది, కొత్తపల్లి టు కొల్లూరు వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ పక్కకే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది. ఇతను బుల్లెట్ బండి మీద పోయి రాయేశం అక్కడ పార్క్ చేసి పొలంలో పోయి వెయిట్ చేస్తూ ఉంటాడు సర్వేర్ కోసం. ఈలోపు సర్వేర్ వచ్చేలోపు వీళ్ళు తెలుసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు బండి మీద. ఈ ముగ్గురు కూడా లక్ష్మయ్య, మల్లయ్య, రాజా వెళ్ళిపోయి, అంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక కర్ర తీసుకొని పోతాడు. పోయిన తర్వాత వీళ్ళు ఎట్లయినా లొల్లింది, ఊకే ఇదంతా మాకు గొడవైంది, లొల్లిందని ఈ కోట్ల తోడు తిరుగుడు, ఇతను ఒప్పుకుంటాడు, కాంప్రమైజ్ అవుతలేడు అనే విషయంలో వీళ్ళు మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు ప్లాన్ ఉన్నారు, ఏదైనా చేద్దామని. అనుకోకుండా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా వీళ్ళు బైక్ మీద వెళ్ళిపోవడం. అక్కడ పోయిన తర్వాత అప్పుడే ఆయన జస్ట్ పొలంలోంచి బండి దగ్గరికి వచ్చే క్రమంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లక్ష్మయ్యను మళ్ళీ
లక్ష్మయ్య కట్టెతో కొడతాడు, తీసుకుపోయిన కట్టెతో కొట్టగానే కింద పడతాడు. పడగానే పడి బండి స్టార్ట్ చేసే క్రమంలో మళ్ళీ కట్టేసుకొని మళ్ళీ కూడా కొడతాడు. కొట్టగానే ఆయన బండి మీద అట్లే పడిపోతాడు, ఇంజరీస్ అయితే. ఈ రాజే అనేది ఎవరైతున్నారో మూడో వ్యక్తి, అతను చుట్టుపక్కల ఎవరు రాకుండా చూడడం ఇదంతా జరగడం జరిగింది. దానిలో భాగంగా వెంటనే అతను సీరియస్ ఇంజరీ తలపైన తీవ్రమైన గాయాలై ఈ రాయేశం అక్కడికి చనిపోయింది. అతన్ని ఏమంటే మా ఎస్ఐ గారు దరఖాస్తు వాళ్ళ కొడుకు సాయి కృష్ణ దగ్గర దరఖాస్తు తీసుకోవడం, కేసు రిజిస్టర్ చేయడం, ఎమ్మటెమ్మటే మా సిఐ గారు వెంటనే వెళ్ళి సీన్ విజిట్ చేయడం, అతను ఇమీడియట్గా అతని కోసం ట్రేస్ అవుట్ చేయడం, అతను పట్టుకోవడం, నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు ఇతను ఏదైతే చంపడానికి వాడిన కర్ర అవుతుందో అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే తమ్ముళ్ళు ఇంకో ఇద్దరు నేరస్తున్నారో మల్లయ్య రాజా వాళ్ళు పరారిలో ఉన్నారు, వారి కోసం కూడా ప్రత్యేక టీం బృందం ఏదైతే ఉందో తిరుగుతున్నాయి. వారిని కూడా ఇద్దరు కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు.